తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపంలో రజాకార్ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులకి సంఖ్యలు వేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్ల ఫార్మా కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకి వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటంలో జైల్లో ఉన్న రైతు హిరియా నాయక్కి గుండెపోటు వచ్చి వైద్యం కోసం ఆసుపత్రికి చేతులకు సంఖ్యలు వేసి పోలీసులు తరలించడం అమానుష చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కూడా రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించకపోగా జైల్లో ఉన్న రైతుకు ఛాతీలో నొప్పి వస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆసుపత్రికి తరలించాలి. అలా కాకుండా సంఖ్యలు వేసి ఇబ్బందులకి గురి చేయడం అమానుషమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రాత్రిక పాలన సాగుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ లబ్ధి కోసమే పేద ప్రజల్ని గిరిజన రైతుల్ని మోసం చేస్తున్నారని అన్నారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిపే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలు చేయకుండా పేద ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారని ఆరోపించారు. రైతు కన్నీరు పెట్టినా రాష్ట్రం ఎప్పుడూ బాగుపడలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనే ఆలోచనతోటి పార్టీ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజా పరిపాలన, ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజల్ని వ్యతిరేకంగా చేస్తున్న పరిపాలన. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దానికి ప్రజలే సరైన సమయంలో గుణపాఠం చెప్తున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో తన కుటుంబం లబ్ధి కోసం లగచర్లలో పేదవారు గిరిజన రైతుల భూములు తీసుకునే సందర్భంలో 8-9 మాసాల నుంచి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తన స్వతగా తన ఏ కొడంగల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఆ ప్రజలు వద్దు వద్దు అని మొరబెట్టుకుంటే ఆ మొరను పక్కకు పెట్టి నేను ఏ మొరబెట్టుకున్నా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను, నా కుటుంబం బాగుపడాలి అనే ఆలోచనతోటి కుటుంబానికి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు రావాలనే ఆలోచనతోటి రైతులు ఆందోళన చేస్తున్నా కూడా పక్కకు పెట్టి దాన్ని తీసుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మీద, మహిళల మీద దాడులు, కొట్లాట్లు ఇది దేశానికి ప్రపంచానికి తెలిసే దిశగా లగచర్ల గ్రామం ఏదైతే అసెంబ్లీలో చర్చకు అడిగే సందర్భంలో ఒక పెద్ద నాయకురాలు దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు పోయింది. స్వతహాగా అంత పెద్ద నాయకురాలు కూడా అక్కడ పార్లమెంటు ఎంపీగా ఓడిపోయిన సంగతి కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఈ గతి తెలంగాణ కాంగ్రెస్ కూడా పడుతుంది. రైతుల కోసం అన్ని విధాల మేలు చేసింది కేసీఆర్ గారు. రైతులకు రుణమాఫీ కానీ, రైతు మాఫీ కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, ప్రాజెక్టులు కానీ అన్ని చేసింది. ఇలా రైతుకు కేసీఆర్ గారు, రైతంతా కేసీఆర్ గారు ఎంత ఉన్నారు అనేది గుర్తు చేస్తూ